నమస్కారం అండి. ఐన్స్టైన్ ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి స్పీచ్ ఇచ్చేవారు. ఐన్స్టైన్తో ఒక తెలివైన డ్రైవర్ ఉండేవారు. ప్రతి స్పీచ్ కంఠష్టం పెట్టేసి ప్రతి స్పీచ్ కూడా గుర్తుండేదన్నమాట. అయితే ఒకరోజు ఏమైంది, నేను ఎక్కడ ఏ లెక్చర్ అది నేను మీరు ఇవ్వగలను, మీరు ప్రతి స్పీచ్ నేను ఇప్పుడు కంఠస్థం నాకు అన్న. అయితే ఐన్స్టైన్ అన్నారు, ఒక పని చేయండి అన్న, ఈరోజు నా బదులుగా నువ్వు స్పీచ్ ఇచ్చే, నేనంచి నీతో పాటు వస్తాను అని చెప్పి డ్రైవర్గా ఐన్స్టైన్ వెళ్ళారు, స్పీచ్ ఇవ్వడానికి డ్రైవర్ వెళ్ళారు. డ్రైవర్ అదే అక్కడప్పుడు ఐన్స్టైన్ కాదు డ్రైవర్ అవుతున్నారు, ఐన్స్టైన్లా స్పీచ్ ఇస్తున్నారు అనమాట. ఎందుకంటే నాకు అక్కడ ఎవరో తెలీదు, నువ్వు స్పీచ్ ఇచ్చినా కూడా నేనే స్పీచ్ ఇచ్చాను అనుకుంటారు, నా స్పీచ్ నువ్వు ఇచ్చాను. ఇద్దరు కలిసి వెళ్తారు. వెళ్ళి అక్కడ స్పీచ్ డ్రైవర్ ఇస్తాడు. మధ్యలో ఒక అబ్బాయి లభిస్తాడు, నాకు ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అంటాడు. అంటే నీ ప్రశ్నకు సమాధానం మా డ్రైవర్ గారు ఇస్తాడంట. అంటే అక్కడ డ్రైవర్ ఎవరు? ఐన్స్టైన్. ఐన్స్టైన్ ఆ ప్రశ్నకి సమాధానం ఇచ్చేస్తారు. ఇందులో తెలుసుకోవాల్సిన మోరల్ వాల్యూ తెలుసా? మనతో ఉండేవారు ఎవరైనా ఒక మంచి స్నేహితుడు, మంచి తోడు ఉండాలి. ఎలాంటి వాళ్ళ అని ఒక మంచి తోడు ఉండాలి. వాళ్ళిద్దరిలో అండర్స్టాండింగ్ చూసారా? ఐన్స్టైన్ లాంటి గొప్ప వ్యక్తి అయినా కూడా నువ్వు ఒక డ్రైవర్వి, నువ్వేటి అక్కడ చెప్పగలవు అని అనలేదు. సరే నువ్వు చెప్పు అన్నారు. అదే గౌరవం అక్కడికి వెళ్ళి అంత పెద్ద స్పీచ్ ఇచ్చినా ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేరేటి, చెప్పగలరు. అతని గౌరవం కాపాడడానికి మా డ్రైవర్కి అడగండి అన్నారు. ఆ డ్రైవర్కి అడిగిన వెంటనే ఎవరు? డ్రైవర్ అక్కడ ఎవరు? ఐన్స్టైన్. వెంటనే సమాధానం చెప్పారు. అంటే మనం ఎక్కడ ఎలా ఉన్నా కూడా మనతో ఉన్న తోడు అనేవాళ్ళు పెర్ఫెక్ట్గా ఉండాలి. అది అక్కడ మోరల్ వాల్యూ.